కాంగ్రెస్ అంటే డెవలప్మెంట్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిందేమీ లేదని విమర్శించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎస్ఏ కాలనీ 7 టౌన్స్ టోలీ చౌకీలో మైనారిటీ నేతలతో సమావేశమయ్యారు మంత్రి. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ముస్లిం సమాజానికి ఎప్పుడు తన సపోర్టు ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ నవీన్ యాదవ్ ను గెలిపించాలని కోరారు మంత్రి వివేక్ వెంకటస్వామి. यहाँ मंत्री इंचार्ज होने के बाद जो डेवलपमेंट के वास्ते मैं जुबली हिल्स में करीब 200 करोड़ का काम करवाया। तो हर एक जगह जहाँ भी गरीब लोग है, गरीब लोगों के पास ही ये ड्रेन्स रहो, नाली रहो, ये सब भी करा सके। तो मैं आप लोगों को फिर एक बार कांग्रेस पार्टी की तरफ से, जो इसके पहले मैं जब बिगनिंग में आया था, सब लोग बोल रहे थे नहीं साहब हमारे मुस्लिम मंत्री नहीं है, हमारे को पोस्ट में हमारे को सही हकदार रहना चाहिए, ये सब समस्या बोले। कब्रिस्तान के बारे में भी रेस करे थे। मैं यही पूछ रहा था केटीआर साहब को, 10 साल तुम हुकूमत में थे, क्या करे 10 साल में? 125 एकड़ दिए बोले। अरे तुम 125 एकड़ कब्रिस्तान के वास्ते दिए तो ये मसला ही नहीं आता था, है ना? अलॉटमेंट लैंड अलॉटमेंट करे तो क्यों डिमांड रहता? तो उन लोग कुछ नहीं करे 10 साल, और 2 साल टीआरएस एमएलए था वो भी कुछ नहीं किया। सो अभी नवीन यादव नौजवान है, आप लोग उनको जिताए तो हम लोग कांग्रेस पार्टी में हमारा जिम्मेदारी रहती ये साइड में कब्रिस्तान कैसा लेके आना, कब्रिस्तान को जल्द से जल्द उसका जो सैंक्शन करना चाहिए। गवर्नमेंट के ऊपर हम लोग और 3 साल है हुकूमत में, हम लोग गवर्नमेंट के ऊपर प्रेशर डाल के ये जो आपका मसला है उसको हल करने के वास्ते हम कभी भी आपके साथ रहेंगे। आप लोग को विश्वास दिलाना चाहते, भरोसा दिलाना चाहते कि हम लोग कभी भी डेवलपमेंट के वास्ते हैं। और आपको मालूम है हमारे राहुल गांधी साहब क्या बोले, बहुत से बार बोले नफरत की दुनिया में मोहब्बत आना चाहिए बोल के। सो ये एक अच्छा मौका है, हम लोग भी जाके राहुल गांधी को बोलने के वास्ते ये बार इलेक्शन के बाद साहब हमारे मुसलमान भाई लोग सब लोग भी हमारे को वोट डाल के जिताए। आप जो कॉल किए पूरा देश में ये नफरती जाना है, मोहब्बत आना है, तो हम लोग हमारे हैदराबाद के हमारे भाई साहब लोग सब लोग भी कांग्रेस पार्टी को वोट करके जिताए बोल के बोलने के वास्ते आप लोग सब भी हमारा मदद करना बोल के। వచ్చే నెల 10న కామారెడ్డిలో బీసీ మహాసభ నిర్వహిస్తామన్నారు మాజీ ఐఏఎస్ చిరంజీవి. ఒక్క పిలుపుతో ఇందిరా పార్కు వద్ద చేసిన ధర్నాను విజయవంతం చేశారన్నారు. నవంబర్ 3న ఎంఆర్ఓ ఆఫీసులో, 4న జిల్లా కలెక్టర్ కార్యాలయంలో, 6వ తేదీన చీఫ్ సెక్రటరీ వినతి పత్రాలు అందిస్తామన్నారు జస్టిస్ ఈశ్వరయ్య. ఇక బీసీ రిజర్వేషన్స్ తెచ్చే వరకు పోరాటం ఆపమని, ఏ ఒక్కరి స్వార్థం కోసం చేస్తున్నది కాదన్నారు విశారదన్ మహారాజ్. ముఖ్యంగా ఇప్పటి వరకు చాలా విషయాలు మా సభ్యులు చెప్పారు. ఇప్పుడు 42% రిజర్వేషన్ సాధనా సమితి అనేది ఇది పొలిటికల్గా ఏ పార్టీకి అనుబంధ సంస్థ కాదు. ఇందులో ఉన్న వాళ్ళు కూడా ఎవరు కూడా ఏ పొలిటికల్ పార్టీలో లేరు. ఇది న్యూట్రల్ సంస్థ. ఇది మేము స్వచ్ఛందంగా మేము న్యూట్రల్గా ఉండి 42% రిజర్వేషన్లు, ఆ తర్వాత బీసీలకు రాజ్యాధికారం అల్టిమేట్ అనేటువంటి ఒక గోల్తో ముందుకు పోతున్నటువంటి సంస్థ. సో ఈ సంస్థ మొన్న ఒక పిలుపునివ్వడం జరిగింది ఇందిరా పార్క్ వద్ద ఒక మహాధర్నా అని 24వ తేదీ. ఆ పిలుపుకు మేము ఇచ్చినటువంటి 4-5 డేస్లోనే ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రంలో నలుమూలల నుంచి, ఆదిలాబాద్ అడవుల నుంచి, ఖమ్మం అడవుల నుంచి, అదేవిధంగా ఇక్కడ పాలమూరు అడవుల నుంచి కూడా చాలామంది ప్రజలు స్వచ్ఛందంగా రావడం జరిగింది. సో మరి ఇవాళ ఈ రిజర్వేషన్స్ ఇష్యూ 42% అనేది ప్రజలలో మారుమూల ప్రాంతాలకు కూడా చొచ్చుకొని పోయిందని చెప్పక తప్పదు. అంటే చాలా ఫుల్ ప్రూఫ్గా 9th షెడ్యూల్ మాత్రమే శరణ్యమని పకడ్బందీగా తయారు చేసినటువంటి ఆ యొక్క ముసాయిదా బిల్లుని ఆ గవర్నమెంట్ పెట్టింది. ఆ పెట్టిన తర్వాత మర్చిపోయింది. 9th షెడ్యూల్లో ఎలా కలుపుకోవాలనో
ఇది రాజ్యాంగ సవరణ. 9th షెడ్యూల్ అంటే కూడా రాజ్యాంగ సవరణే. ఎందుకంటే రాష్ట్రము ఆర్టికల్ 31C ప్రకారం చేసిన చట్టాన్ని గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ ఆమోదం పొంది ఉభయ సభల్లో క్లియర్ చేస్తే అది రాష్ట్రపతి నోటిఫికేషన్ ఇస్తే 9th షెడ్యూల్లో రాజ్యాంగ సవరణ జరిగి అది రాజ్యాంగంలో ఒక భాగం 31B కింద 9th షెడ్యూల్లో నోటిఫికేషన్ ఇస్తారు, అది ఇస్తారు. అది ఫైనల్. అది దేర్ఫోర్ రాజ్యాంగ సవరణ జరగాలని ముఖం తెలియని, రాజ్యాంగం తెలియని, లా తెలియని కొంతమంది ఇప్పటికి కూడా వితండవాదం చేయడం వాళ్ళ యొక్క అజ్ఞానతానికి నిదర్శనమని చెప్పక తప్పదు. ఇది తెలంగాణ రాష్ట్ర సమస్య కాదా? ఇది మా బీసీల సమస్య. ఇది ఏమి రాజనీతి, ఏమి పాలిటిక్స్? ఇది ఒక ప్రతిపక్ష నేత నుంచి స్పందన లేదు, ఒక ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి నుంచి స్పందన లేదు, వివిధ పార్టీల అగ్రవర్ణ పార్టీల నుంచి ఎలాంటి స్పందన లేదు. అది బీసీల సమస్య. ఇది తెలంగాణ రాష్ట్ర సమస్య, ఇది భారతదేశ సమస్య. ఇది బీసీల సమస్య ఎట్లయితుంది? నిజాం నవాబు ఒక మాట అంటే దాశరథి రంగాచారి తెలంగాణకి నిలువెల్లా గాయాలేని అట నిజాం నవాబు దాడి చేస్తే. మరి బీసీలు తెలంగాణ రాష్ట్ర సంపదను నిర్మిస్తున్నవారు, తెలంగాణ సంపదని, తెలంగాణ రాజ్యాన్ని, తెలంగాణలో ఉన్న భూమిని, సమస్త సంపదని సృష్టిస్తున్న కార్మిక కర్షక వర్గమైన 2.5 కోట్ల మంది బీసీల రక్త మాంసాలతో తెలంగాణ రాష్ట్రమే నిర్మాణమవుతున్న ఆ బీసీలు చదువుకోవడానికి, ఉద్యోగాలు చేయడానికి, స్థానిక సంస్థల్లో పాల్గొనడానికి, వారికి జీవితాన్ని ప్రసాదించే 42% రిజర్వేషన్ సమస్య తెలంగాణ సమస్య కాదా? అది ఎవరు ఏమని ప్రజెంట్ చేస్తుంది ఈ సమాజం? తెలంగాణ రాష్ట్రం విద్యార్థి ఉద్యమాల ఫలితమని అన్నారు జాజుల కృష్ణారావు. అదే స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం విద్యార్థి ఉద్యమాల ఫలితమని అన్నారు బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్. అదే స్ఫూర్తితో బీసీ రిజర్వేషన్ల కోసం యూనివర్సిటీలు మరోసారి ఉద్యమ కేంద్రాలుగా మారాలని పిలుపునిచ్చారు. ఇక ఉస్మానియా యూనివర్సిటీ బీసీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో రేపు జరిగే బీసీల ధర్మ పోరాట దీక్ష పోస్టర్ను ఆవిష్కరించారు జాజుల. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధర్మ పోరాట దీక్షలో వేలాది బీసీలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు జాజుల శ్రీనివాస్. 42% రిజర్వేషన్లు కల్పించాలనే ప్రధాన డిమాండ్ తోటి రేపు 31వ తేదీన ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ముందు ఓయూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ధర్మ పోరాట దీక్షను చేపట్టడం జరుగుతుంది. అందుకు ఆ దీక్షకు మద్దతు తెలపాలని చెప్పి ఓయూ బీసీ జేఏసీకి సంబంధించినటువంటి అందరు నాయకులతోటి ఆ దీక్షను విజయవంతం చేయాలని చెప్పి ఇలా పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. రేపు జరిగేటువంటి ధర్మ పోరాట దీక్షకు తెలంగాణలోని 2.5 కోట్ల మంది బీసీ సమాజం తరపున బీసీ సంక్షేమ సంఘం నుండి మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఈరోజు రేపు చేసేటువంటి దీక్ష విజయవంతం కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా 100% రేపు హైదరాబాద్లో ఓయూలో పోరాటాలకు, ఉద్యమాలకు పుట్టినిలైనటువంటి ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా బీసీ విద్యార్థులు, బీసీ బిడ్డలు ధర్మ పోరాట దీక్ష కూర్చుంటున్నారు. ఈరోజు తెలంగాణ ఉద్యమానికి గుండెకాయ ఓయూ. తెలంగాణలో ఓయూలోనే తెలంగాణ ఉద్యమం బగ్గుమంటే అది రాష్ట్రానికి అంటుకొని రాష్ట్రం అంతా అగ్నిగుండమైంది. ఈ రోజు కూడా మేము బీసీ జేఏసీ మొన్న 18వ తారీఖు నాడు రాష్ట్ర బంద్ పిలిపిస్తే అందులో ఓయూ విద్యార్థులే కీలకంగా వ్యవహరించి ఆ బంద్ విజయవంతం చేయడానికి ఓయూ ఉద్యమమే మూల కారణమైంది. ఈ రోజు కూడా ఈ ఓయూ ఉద్యమ కేంద్రంగా రేపు జరిగేటువంటి ధర్మ పోరాట దీక్ష రిజర్వేషన్ వ్యతిరేకులకు పెనుమంటగా ఉంది.
టీనేజర్లలో రోజురోజుకు మానసిక సమస్యలు పెరుగుతున్నాయని సర్వేలు చెబుతున్నాయి. ప్రతి నలుగురిలో ఒకరు ఏదో ఒక మానసిక సమస్యతో బాధపడుతున్నారని తెలిపారు డాక్టర్లు. సోషల్ మీడియా ప్రభావం, చదువుల్లో పోటీ, చెడు అలవాట్లతో పాటు ఇతరులతో పోల్చుకోవడంతో టీనేజర్ల మీద ఒత్తిడి పెరుగుతోందని తేలింది. కొందరు మత్తు పదార్థాలకు కూడా బానిసలవుతున్నారని అన్నారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పిల్లల ప్రవర్తనలో మార్పులు కనిపిస్తే జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు మానసిక వైద్యులు. టీనేజర్లలో పెరుగుతున్న మానసిక సమస్యలపై సైకియాట్రిస్ట్ డాక్టర్ విశ్వవన్తో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. జనరేషన్ పిల్లలు ఏది చేసినా కూడా చాలా అడ్వాన్స్గా ఉంటారు, అడ్వాన్స్గా ఆలోచిస్తారు. అయితే ఆ ఆలోచనలతో పాటే కొన్ని మానసిక సమస్యలు కూడా ఉంటున్నాయని చెప్తున్నారు వైద్య నిపుణులు. కొన్ని సర్వేలు కూడా ఇదే అంశాన్ని వెల్లడించాయి. ప్రతి నలుగురిలో ఒకరు ఏదో ఒక మానసిక సమస్యతో బాధపడుతుండగా మొత్తం జనాభాలో 16% మంది టీనేజర్లో ఈ ఏదో ఒక మానసిక సమస్య ఉన్నట్టుగా సర్వేల్లో తెలుస్తుంది. అయితే దాని కారణాలు ఏంటి, పరిష్కారం ఏంటి, ఈ జెన్జీ పిల్లలు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఫ్యూచర్లో మంచి అవకాశాలు అందిపుచ్చుకునే అవకాశం ఉంది. ఈ అంశాలకు సంబంధించి మనతో పాటు డాక్టర్ విభాష్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ముందుగా మనం మామూలుగా మాట్లాడుకుంటాం, ఈ జెన్జీ గురించి కూడా ఎక్కువ చర్చ జరుగుతుంది. అయితే అందులో ఉండేటువంటి టీనేజర్లో ప్రతి నలుగురిలో ఒకరికి మానసిక సమస్య ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం జనాభాలో కూడా 16% ఈ పర్సంటేజ్ ఉన్నట్టు తెలుస్తుంది. సో రీజన్స్ ఏమనుకుంటున్నారు మీరు? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. ఎందుకు అనంటే ప్రస్తుతం ఉన్న సమాజంలో వివిధ రకాలైన ఒత్తిడులు చాలా ఎక్కువగా ఉన్నవి. యాక్చువల్గా మెయిన్గా మనకు కనపడేది ఎడ్యుకేషనల్ అది. సో ఎడ్యుకేషన్ విధంగా చాలా కాంపిటీషన్ ఉండడం వల్ల అందులో ఎక్సెల్ అయ్యి మంచి మంచి ఉద్యోగాలు సంపాదించాలి, మంచి పొజిషన్లోకి వెళ్ళాలనే ఒక పట్టుదల చాలామంది పిల్లల్లో కనబడుతుంది. దాన్ని అందుకునే క్రమంలో చాలామంది ఒత్తిడికి లోనవుతున్నారు. అది ఒకటి మేజర్గా కనపడుతుంది. దానితో పాటు ఇంకా చాలా రకాల ఇబ్బందులు కూడా ఇప్పుడున్న జనరేషన్ ఎదుర్కొంటుంది. ద మోస్ట్ కామన్గా ఇంతకుముందు మీరు అన్నట్టు డిప్రెషన్ అనేది మోస్ట్ కామన్గా ఈ యొక్క జనరేషన్లో కనబడుతుంది. దానికి కారణాలు చాలా ఉన్నవి. ముఖ్యంగా మనం దాన్ని 2 రకాలుగా డివైడ్ చేసుకుంటాం. ఒకటి జెనెటిక్, 2 ఎన్విరాన్మెంటల్ కాజెస్. ఆబ్వియస్గా జెనెటిక్ రీజన్స్ని మనము తప్పించలేము, ఎందుకంటే అది మన తల్లిదండ్రుల్లో, మన పూర్వీకుల్లో ఉన్న రీజన్స్ బట్టి మనకి అది సంక్రమిస్తాయి. కానీ ఎన్విరాన్మెంటల్ కాజెస్ని మనం చాలా మటుకు ప్రివెంట్ చేయొచ్చు. ఇంతకుముందు చెప్తున్నట్టు ఈ ఎడ్యుకేషన్ ఒత్తిడి కానీ, లేదా ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్స్. ఈ మధ్యలో చాలామంది ఫ్యామిలీస్ చాలా ఇష్యూస్, అంటే మదర్ అండ్ ఫాదర్స్ మధ్యలో చాలా మ్యారిటల్ ఇష్యూస్ చాలా కామన్గా చూస్తున్నాము. అండ్ రెండవది సిబ్లింగ్స్ ఇష్యూస్, అన్నదమ్ములలో వచ్చే ఒత్తిడులు, వాటి వల్ల కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇంతే కాకుండా ఈ పర్టికులర్ జనరేషన్లో మేజర్గా ఎదుర్కొంటున్న సమస్య సోషల్ మీడియా. యాక్చువల్గా సోషల్ మీడియా ఎంత బాగా మనకి హెల్ప్ అవుతుందో అంతే విధంగా మనిషి యొక్క మనసు మీద కూడా చాలా ప్రభావం చూపెడుతుంది. ద వెరీ ఫస్ట్ థింగ్, ఎవరైనా సోషల్ మీడియా ఓపెన్ చేసిన వెంటనే మన బ్రెయిన్లో కంపారిటివ్ బిహేవియర్ స్టార్ట్ అవుతుంది. అరే, ఆ పిల్లాడు అంత బాగా చేస్తున్నాడే, మా ఫ్రెండ్ ఇంత బాగా సాధించాడే, వాళ్ళు అంత మంచి బట్టలు వేసుకున్నారే, వాళ్ళు అంత మంచి కార్లో పోతున్నారు, నేను ఎందుకు పోతలేను. యాక్చువల్గా వాళ్ళకన్నా బెటర్ ఫెసిలిటీస్ మనకు ఉంటాయి, కానీ మన మనసు దానికి ఒప్పుకోదు. వాళ్ళు చూపించే విధానంలో కానీ, వాళ్ళు దాన్ని పోర్ట్రే చేసే విధానంలో వల్ల కానీ మన మనసుకి చివుక్కుమనేటట్టు ఉండడం వల్ల ఒక రకమైన కంపారిటివ్ బిహేవియర్ వస్తుండింది. మిగతా వాళ్ళు సాధించినట్టు నేను సాధించలేకపోతున్నాను, మిగతా వాళ్ళకి వచ్చినంత ఐడెంటిటీ నాకు రాగలేకపోతుంది అని. సో ఇది ఒకటి చాలా మేజర్గా రోల్ ప్లే చేస్తుంది. అంటే ఇట్లాంటి మెంటల్ ఇల్నెస్ ఉన్నటువంటి పిల్లల్లో వాళ్ళని, టీనేజర్లని ఎట్లా, వాళ్ళకి ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా, ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ, స్నేహితులు కానీ, చుట్టూ ఉండే వాళ్ళు గుర్తించడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? ఉంటుందండి. మేజర్గా మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రవర్తన ఎలా ఉంటుంది, ఇంతకు ముందున్న ప్రవర్తనకి ఇప్పుడున్న ప్రవర్తనకి ఏమైనా తేడాలు ఉన్నాయా అనేది ప్రస్ఫుటంగా మనకి కనబడతాయి. ఎప్పుడైతే ఒక పర్సన్ కాస్త దాన్ని ఏమంటారు, రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళకపోవడము, ఫ్రీక్వెంట్గా స్కూల్కి యాబ్సెంట్ అవ్వడము, తర్వాత వాళ్ళ యొక్క చదువులో గ్రేడ్స్లో తక్కువ రావడము, చదువు మీద కాన్సన్ట్రేట్ చేయకపోవడము, తోటి పిల్లలతోటి ఈజీగా గొడవ పడడము, ఫ్రెండ్స్తో ఎక్కువగా కలివిడిగా ఉండకపోవడము, ఇంట్లో ఒంటరిగా ఉండడము, సీక్రసీ ఎక్కువగా మెయింటైన్ చేయడము, మరియు ఇంట్లో కొన్నిసార్లు కొన్ని వస్తువులు, కొంత డబ్బు మిస్ అవుతూ ఉంటుంది, అంటే వాళ్ళు దొంగతనం చేసేంత వరకు కూడా వెళ్ళడము, లేదా ఎప్పుడూ ఒంటరిగా ఉండి బాధపడుతూ నిరాశగా మాట్లాడడము, ఈ జీవితం ఇంతకన్నా పెద్దగా ఏమీ లేదు అనడము,
ఏదైనా పని చెప్పినా, ఏదైనా కొత్త యాక్టివిటీ చెప్పినా కూడా దాని మీద అసలు ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపెట్టకపోవడము, ప్రతి క్షణము నీరసంగా బిహేవ్ చేయడము, నిద్ర సరిగ్గా పోకపోవడము, తిండి సరిగ్గా తినకపోవడము, ఇవన్నీ చాలా ప్రస్ఫుటంగా ప్రధానంగా కనబడతాయి. ఈ మధ్య మనం చూస్తున్నాం చాలామంది పిల్లలు 8th క్లాసు 10th క్లాసు సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. ఆ సిచ్యువేషన్ రావద్దు అని అంటే కనుక ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లాంటి పరిష్కారాలు ఉన్నాయి? మీరు ఇందాక చెప్పినటువంటి మానసిక సమస్యలకు ఉన్న ట్రీట్మెంట్ ఏంటి? సూసైడ్ అనేది ఈ పర్టికులర్ యువతలో 3rd కామన్ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ అయిపోయిందండి. సో ఇది చాలా ప్రధానమైన సమస్య. యాక్చువల్గా WHO స్టాటిస్టిక్స్ ప్రకారం, అంటే ఇది 2008ది, కోవిడ్ తర్వాత ఇంకా పెరిగి ఉంటుంది. 2018లో ఆల్మోస్ట్ ఎవ్రీ 20 సెకండ్స్కి ఒక పర్సన్ సూసైడ్ కమిట్ చేస్తున్నారు. అంటే సంవత్సరం మొత్తంలో దాదాపు 8 లక్షల ప్రాణాలని మనం కోల్పోతున్నాం. ఆ చావులన్నీ ప్రివెంటబులే, వాళ్ళందరినీ మనం కాపాడచ్చు. సరైన సమయంలో ఏం జరుగుతుంది నీ జీవితంలో అని వాళ్ళని కనుక మనం అడగగలిగితే ఆ ప్రాణాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం. ఎప్పుడైతే మన పిల్లాడి ప్రవర్తనలో తేడా వచ్చిందో, యాక్టివిటీలో కాసింత తగ్గుదల కనిపించిందో, వెంటనే పిల్లాడితో కూర్చొని అసలు ఏం జరుగుతుంది నీ జీవితంలో అని ఒక 10 నిమిషాల నుంచి పావుగంట సేపు అతనితో పాటు కూర్చొని ఒంటరిగా మాట్లాడగలిగితే, ఒక్క క్వశ్చన్ చాలు, అసలు ఏం జరుగుతుంది నీ లైఫ్లో, ఎలా ఉన్నావు, ఏమైంది అని అడిగితే చాలు, వాళ్ళు మొత్తం వాళ్ళ యొక్క మనసులో ఉన్న బాధనంతా వెంటనే చెప్పేస్తారు. ఒకవేళ కనుక అతను చెప్పడానికి కాస్త సంశయిస్తే దగ్గరలో ఉన్న సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్తే ఏంటిది సమస్య అనేది ఈజీగానే తెలుసుకుంటారు. కేవలం మన మాట వల్ల మన పిల్లాడి భవిష్యత్తును మనం కాపాడవచ్చు. ఇది చూసినాం కదండి. మీ ఇంట్లో కనుక టీనేజర్ ఉంటే వాళ్ళ ప్రవర్తన మీద ఒక కన్నేసి ఉంచండి. దాంతోపాటు ఏదైనా తేడా కనిపిస్తే ఒకసారి వాళ్ళతో మాట్లాడండి. అయినా కూడా వాళ్ళు ఓపెన్ కాకపోతే వాళ్ళను మీ దగ్గరలో ఉన్నటువంటి సైకియాట్రిస్ట్ చూపియండి. తద్వారా ఆ పిల్లల భవిష్యత్తును, పిల్లల ప్రాణాలని కూడా కాపాడినటువంటి అవకాశం ఉంటుంది. కెమెరామెన్ నాగరాజుతో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్. అక్టోబర్ 31న హాలోవీన్ సెలబ్రేషన్స్ చేయడానికి సిద్ధమవుతున్నారు సిటీ జనాలు. దెయ్యాల కోసం ఫెస్టివల్ను నిర్వహిస్తున్నారు. నార్త్ అమెరికాలో అధికంగా సెలబ్రేట్ చేసుకునే హాలోవీన్ ఇప్పుడు హైదరాబాద్కు వచ్చేసింది. నగర ప్రజలను హాలోవీన్ ఆకట్టుకుంటుంది. డిఫరెంట్ మేకప్, కాస్ట్యూమ్స్ ధరించి ఈ సెలబ్రేషన్స్ చేయనున్నారు. వెస్టర్న్ కల్చర్ని అడాప్ట్ చేసుకోవడంలో భారతీయులు ముందుంటారు. అయితే అది టెక్నాలజీ అయినా, ఫెస్టివల్ అయినా ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతారు. ప్రపంచంలో జరిగే పెద్ద ఈవెంట్స్, సెలబ్రేషన్స్ భాగ్యనగరంలో కూడా జరగాల్సిందే. అలాంటి ఓ డిఫరెంట్ సెలబ్రేషన్స్ రేపు హైదరాబాద్లో జరగబోతున్నాయి. అదే హాలోవీన్ డే సెలబ్రేషన్స్. హాలోవీన్ సెలబ్రేషన్స్ ఒకప్పుడు సెలబ్రిటీలు ఎక్కువగా చేసేవారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజీలు కూడా ఈవెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఈవెంట్ ఆర్గనైజర్లు, స్టార్ హోటళ్లు, పబ్బులు, క్లబ్బుల్లో కూడా ప్రతి ఏడాది అక్టోబర్ 31వ తేదీన హాలోవీన్ డే సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నాయి. ఈ ఈవెంట్స్ కు చిన్నారులు, యూత్, వృద్ధులను ప్రత్యేకంగా ఆహ్వానించి గ్రాండ్ గా ఈవెంట్స్ చేస్తున్నారు. ఇందులో బెస్ట్ కాస్ట్యూమ్ తో వచ్చిన వారికి సర్ప్రైజ్ గిఫ్ట్లను కూడా అందిస్తామంటున్నారు ఆర్గనైజర్లు. స్కూల్స్లో ప్రత్యేకంగా, తర్వాత రెస్టారెంట్స్లో, ఐటీ ఎంప్లాయీస్లు, తర్వాత డిఫరెంట్ ప్లేసెస్లో ఈ కల్చర్ని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఇట్స్ ఫైన్. అంటే ఏ కల్చర్ అయినా కానీ, అంటే బేసిక్గా ఈ హాలోవీన్ వచ్చేసినట్లయితే 31st అక్టోబర్ నాడు ఆల్ సెయింట్స్ డే అనే ఒక సందర్భంగా జరుపుకుంటారు. అంటే ఆల్ స్పిరిట్స్కి ఒక రకమైన వాళ్ళని రిమెంబర్ చేసుకుంటూ జరుపుకునేది ఒక మంచి కల్చర్. సో ఈరోజు ఈ హాలోవీన్ డేస్ రోజు పెద్దలు కానీ పిల్లలు కానీ డిఫరెంట్ గోస్ట్ గెటప్లో, డిఫరెంట్ ఒక స్కేరీ థింగ్లో. సో బేసిక్గా ఇది ఏంటంటే పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ ఒక భయమైన వాతావరణం, అంటే మనలో ఉన్న ఒక భయాన్ని పోగొట్టే అంశంగా దీన్ని మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు. అక్టోబర్ చివరి వారంలో కొన్ని స్కూల్స్, కాలేజీల్లో కూడా హాలోవీన్ ఈవెంట్స్ నిర్వహించనున్నారు. హైటెక్ సిటీలోని హార్డ్ రాక్ కేఫ్, కొండాపూర్లోని క్వేక్ ఎరీనా, బేగంపేట్లోని కంట్రీ క్లబ్, టూరిజం ప్లాజాతో పాటు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాధాపూర్లోని చాలా పబ్బుల్లో హాలోవీన్ స్పెషల్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. ఐటీ కంపెనీలోనూ ఈ సెలబ్రేషన్స్ జరగనున్నాయి.
నేను యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ వేషాలు వేయడం, యాక్ట్రెస్గా రోజు డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేయడం నాకు అలవాటు. సో ఐఎమ్ నాట్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ హ్యాలోవీన్. బట్ హ్యాలోవీన్ జనరల్గా ఆ రోజు చాలామంది డిఫరెంట్ సూపర్ హీరోస్ లాగా ఇష్టం వచ్చినట్టు తయారవుతారు. సో అందరు నార్మల్ పబ్లిక్కి హ్యాలోవీన్ ఈజ్ అ వెరీ డ్రెస్అప్ పార్టీ. సో దే రియలీ లైక్ ఇట్. బట్ నాకు అంత ఎక్సైటింగ్గా ఏమి ఉండదు, ఎందుకంటే నాకు రోజు హ్యాలోవీనే. యూఎస్లో నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. అక్కడికి వెళ్తే హ్యాలోవీన్ ఈజ్ సెలబ్రేటెడ్ అంటే ట్రిక్ ఆర్ ట్రీట్ అని చెప్పి పిల్లలందరూ దెయ్యాల్లాగా తయారై బయటకు వెళ్ళి చాక్లెట్లు పంచుకుంటారు. అంటే ఇట్స్ స్వీట్ కల్చర్, అమెరికన్ స్వీట్ కల్చర్. సో ఏదైనా కొత్తగా వస్తే మన అందరం ఫాస్ట్గా దాన్ని నేర్చుకుంటాం కదా. సో ఐ థింక్ వీఆర్ అడాప్టింగ్ టు అమెరికన్ కల్చర్. బట్ మన దివాళీ ఈజ్ ఆల్వేస్ ద విన్నర్. హ్యాలోవీన్ కమ్స్ నెక్స్ట్. అక్టోబర్ 31 ఫ్రైడే కావడంతో హైదరాబాద్ లో హ్యాలోవీన్ సెలబ్రేషన్స్ ఘనంగా జరగనున్నాయి. వీకెండ్ కావడంతో అర్ధరాత్రి వరకు సెలబ్రేషన్స్ కొనసాగనున్నాయి. హాంటెడ్ హౌస్ టూర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇళ్లలోనే కొంత భాగాన్ని భయానకంగా తయారు చేసి ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయబోతున్నారు. గోల్ఫ్ కోర్సులకు లగ్జరీ లైఫ్ స్టైల్కు దగ్గర సంబంధం ఉంటుంది. ఎక్కువగా గోల్ఫ్ ఆడేది కూడా ధనవంతులే. కానీ ఈ గోల్ఫ్ కోర్సులతో ఆయా సిటీలు వేగంగా అభివృద్ధి బాట పడుతున్నాయంటుంది గోల్ఫ్ ఇండస్ట్రీ అసోసియేషన్. హైదరాబాద్లో మొదటిసారి గోల్ఫ్ అండ్ టర్ఫ్ సబ్ని నిర్వహిస్తుంది GIA. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్న ఫ్యూచర్ సిటీలో మరో 2 గోల్ఫ్ కోర్సులను కూడా ఏర్పాటు చేస్తుంది. వెస్ట్రన్ కంట్రీస్ లో మోస్ట్ పాపులర్ స్పోర్ట్స్ గోల్ఫ్. భారత్ లో కూడా గోల్ఫ్ ఆటకు ఆదరణ పెరుగుతోంది. గోల్కొండ పోర్టు వద్ద హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ ఏర్పాటైంది. అప్పట్లో నగర శివార్లోని గచ్చిబౌలిలో లగ్జరీ విల్లాలతో కూడిన బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు అవన్నీ సిటీలో కలవడంతో ఇప్పుడు అవుట్స్కట్స్ పై దృష్టి పెట్టారు. ఇది గోల్ఫ్ అండ్ టర్ఫ్ సమ్మిట్ 12th సమ్మిట్ 2025 ఇక్కడ మన హైదరాబాద్ బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ క్లబ్లో అవుతుంది. ఫస్ట్ టైం సౌత్ ఇండియాలో జరుగుతుంది. ఇంతకుముందు అంతా ఢిల్లీ ఆర్ పూణే ఆర్ వెస్ట్ ఆర్ నార్త్ ఇండియాలో ఉండేది. ఫస్ట్ టైం మనం ఆఫర్ చేసాము. వీ ఆఫర్డ్ దట్ విల్ హోస్ట్ ద ఈవెంట్ దిస్ ఇయర్ ఇక్కడ అనేసి. సో గోల్ఫ్ అండ్ ఇండస్ట్రీ టర్ఫ్ సమ్మిట్ అంటే బేసికలీ ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై గోల్ఫ్ ఇండస్ట్రీ అసోసియేషన్, ఇండస్ట్రీ బాడీ ఇన్ గోల్ఫ్. They develop golf courses, they design the maintenance, equipment, manufacturing, all those part of industry. So golf course creation is very important for golfers to play and popularize golf as a sport. రాష్ట్ర సర్కార్ కూడా హైదరాబాద్ ను మరింత విస్తరించాలని ప్రణాళికలు రచిస్తోంది. దీంతో బిల్డర్లు, డెవలపర్లు తమ వెంచర్లలో అంతర్జాతీయ స్థాయి గోల్ఫ్ కోర్సులను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు ప్రీమియం లగ్జరీ విల్లాలను నిర్మిస్తున్నారు. రాష్ట్ర సర్కార్ నిర్మించబోతున్న ఫ్యూచర్ సిటీలో మరో 2 అంతర్జాతీయ గోల్ఫ్ కోర్సులని నిర్మించనున్నారు గోల్ఫ్ ఇండస్ట్రీ అసోసియేషన్. చూస్తే కనుక ఒక 3-4 ఇయర్స్లో ద నెంబర్ ఆఫ్ గోల్ఫ్ ప్లేయర్స్ హ్యాస్ యాక్చువల్లీ డబుల్డ్ ఆల్మోస్ట్ ఇన్ ద సిటీ ఆఫ్ హైదరాబాద్. సో ఇప్పుడు హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ అండ్ బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ క్లబ్ బోత్ ఆర్ వెరీ పాపులర్ అపార్ట్ ఫ్రమ్ ఆర్మీ కోర్సెస్. బట్ ఆల్ కోర్సెస్ ఆర్ బిజీ, విచ్ మీన్స్ number of players getting into golf is increasing. So obviously manaki there is a requirement need for developing more courses, and Hyderabad, Secunderabad, Twin Cities lo we have about 6 golf courses already. Another couple of golf courses will soon be developed, part of future city also. గోల్ఫ్ ని మరింత ప్రమోట్ చేయడంతో పాటు సిటీని విస్తరించడంలో తమ వంతు కృషి చేస్తున్నామని తెలిపారు గోల్ఫ్ ప్రతినిధులు. ఇందుకోసమే మొదటిసారి గోల్ఫ్ అండ్ టర్ఫ్ సమ్మిట్ ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ దేశాలకు చెందిన గోల్ఫ్ సంఘాలు, డెవలపర్లు, బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, టూరిజం శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు. దీనికి రాష్ట్ర టూరిజం శాఖ, రాష్ట్ర సర్కారు సహకారం అందిస్తోందని తెలిపారు గోల్ఫ్ ప్రతినిధులు. ఒక గోల్ఫ్ కోర్సు డెవలప్ చేయాలంటే మామూలుగా ఒక 200 ఎకరాలు 150 to 200 ఏకర్స్ ల్యాండ్ అవసరం అవుతుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ల్యాండ్ వాల్యూస్ బీయింగ్ వెరీ హై, ఎనీ సిటీ ఇంక్లూడింగ్ హైదరాబాద్ ఒక స్పోర్టింగ్ ఫెసిలిటీగా గోల్ఫ్ కోర్స్ కట్టి నడపడం అనేది వర్కౌట్ అవ్వదు. కాకపోతే ఈ లైఫ్ స్టైల్ అంటే ఇన్కమ్స్ పెరిగి చాలామంది విల్లా కమ్యూనిటీస్లో విల్లాస్ కొనుక్కోవాలనే మార్కెట్ బాగా పెరగడం వలన రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ విత్ గోల్ఫ్ కోర్స్ అనే కాన్సెప్ట్ వరల్డ్ ఓవర్ బాగా సక్సెస్ఫుల్ కాన్సెప్ట్ అన్నమాట. సో ఒక విల్లా ఓనర్ టిపికల్లీ టుడే హైదరాబాద్లో 4 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఆ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కూడా టు అట్రాక్ట్ అట్లాంటి కస్టమర్స్ని ఒక రియల్ ఎస్టేట్లో గోల్ఫ్ కోర్స్ కట్టి దాని చుట్టూ విల్లాస్ కట్టడం అనేది చాలా ప్రూవెన్
రియల్ ఎస్టేట్ కాన్సెప్ట్. ఒక్క గోల్ఫ్ కోర్సుకి 250 ఎకరాలు అవసరం అవుతుందంటున్నారు గోల్ఫ్ ఇండస్ట్రీ సభ్యులు. గోల్ఫ్ కోర్సులలో అక్కడి భూముల ధరలు పెరిగి రియల్ ఎస్టేట్ వ్యాపారం విస్తరించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మెట్రో ప్రయాణికుల సేఫ్టీ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. అమీర్పేట్ మెట్రో స్టేషన్లో ప్రయాణికులు ట్రైన్ ఎక్కే ప్రాంతంలో గ్రిల్స్ ఏర్పాటు చేశారు. దీంతో ప్రజలు కింద పడకుండా ఉంటుందంటున్నారు అధికారులు. రానున్న రోజుల్లో అన్ని స్టేషన్లలో కూడా గ్రిల్స్ ఏర్పాటు చేస్తామన్నారు మెట్రో అధికారులు. గ్రేటర్ పరిధిలో మెట్రో సేవలకు ప్రజాదరణ పెరుగుతోంది. ట్రాఫిక్ పెరిగినా, వర్షం పడినా, సమ్మర్లో ఏసీ జర్నీ కావాలన్నా మెట్రో ఫ్రీషెట్ చేస్తున్నారు సిటీ జనం. దీంతో రోజురోజుకు మెట్రోలో రద్దీ పెరుగుతోంది. అయితే మెట్రోలో ప్రయాణికుల సేఫ్టీ కోసం ప్లాట్ఫామ్స్ పై ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేశారు. ప్రధాన స్టేషన్స్ అయిన అమీర్పేట్ ఇంటర్చేంజ్ స్టేషన్లో ఈ కొత్త ఫెసిలిటీని అందుబాటులోకి తెచ్చారు. హైదరాబాద్లోని 3 మెట్రో రైల్ మార్గాల్లో అమీర్పేట్ అతిపెద్ద ఇంటర్చేంజ్ స్టేషన్. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్లాట్ఫామ్పై నిలబడేందుకు చోటు ఉండదు. ప్రమాదాలు నివారించడానికి ఐరన్ గ్రిల్స్ ఏర్పాటు చేశారు. దశలవారీగా అన్ని స్టేషన్లలో ఏర్పాటు చేస్తామన్నారు మెట్రో అధికారులు. చిన్నపిల్లలకు, వృద్ధులకు, మహిళలకు ఉపయోగపడుతుందన్నారు. అన్ని స్టేషన్స్ లో కూడా గ్రిల్స్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు మెట్రో ప్రయాణికులు. मेट्रो में क्या हो रहा बोल तो भीड़ ज़्यादा हो जा रही, थोड़ा कंजेस्टेड हो जा रहा, तो उसके लिए इम्प्रूव करने की ज़रूरत है. ग्रिल्स लगाए वो भी अच्छा है, मगर मेट्रो में क्या हो रहा बोल तो पैसेंजर्स बहुत हो जा रहे हैं मॉर्निंग के टाइम पे, थोड़ा कंजेस्टेड हो जा रहा. హైటెక్ సిటీ నుంచి అమీర్పేట్ కోచింగ్ వస్తున్నా. అయితే ఇది వరకు ఉండేవి కాదు మనకి ఇవి రైలింగ్స్ అనేవి. ఈ మధ్యనే పెట్టారు, కాకపోతే అన్ని స్టేషన్స్లో లేవి. నేను ఇప్పుడు దుర్గంజర నుంచి వస్తున్నా కదా, అక్కడ అయితే లేదు, ఓన్లీ అమీర్పేట్లోనే ఉంది. ఇదే రైలింగ్స్ అన్ని స్టేషన్లో ఉంటే చిన్నపిల్లలు ఎదరికి వెళ్ళకుండా ఉంటారు. అలాగే ఇప్పుడు పెద్దోళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకి కూడా చాలా బెనిఫిట్ అవుతుంది. హైదరాబాద్ మెట్రో స్టేషన్లు 6 కోచ్లకు తగ్గట్టు డిజైన్ చేసినా ప్రస్తుతం 3తో నడిపిస్తున్నారు అధికారులు. సిటీలో 3 మార్గాల్లో 69 కిలోమీటర్ల మెట్రో సర్వీసులు నడుస్తున్నాయి. నాగోల్ టు రాయదుర్గం, మియాపూర్ టు ఎల్బీ నగర్ మార్గాల్లో రద్దీ ఉంటోంది. మెట్రో ట్రైన్ ఆగి డోర్ ఓపెన్ చేయగానే ఒక్కసారిగా ప్రయాణికులు లోపలికి వెళ్లడానికి ప్రయత్నిస్తారు. దీంతో ప్రయాణికులు కింద పడిపోయే అవకాశం ఉంది. ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేశారు. సిటీలోని 57 మెట్రో స్టేషన్స్, 3 ఇంటర్చేంజ్ స్టేషన్స్ లో కూడా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలని కోరుతున్నారు ప్రయాణికులు. రాయదుర్గ మెట్రోలో ఆ గ్రిల్స్ పెట్టడం వల్ల మాకు సేఫ్గా ఉంటుంది. వృద్ధులకి అమీర్పేట్లో పెట్టారు మెయిన్గా. అలాగే అన్ని స్టేషన్స్లో పెడితే ఫర్దర్గా జనాలకి బాగా ఏం అపాయం కలగకుండా ఉంటుంది. అంటే హాఫ్ అన్ అవర్లో రీచ్ అయిపోతాం, 5 నిమిషాలకు ఒక ట్రైన్ వస్తుంది. అలాంటివి ఏం లేవు. ఇప్పుడు గ్రిల్స్ పెట్టడం వల్ల మాకు కొంచెం సేఫ్ ఉంది. అవును, జనాలు కూడా సిస్టమేటిక్ ఎక్కుతారు, అంటే సెక్యూరిటీ కూడా బాగా చూసుకుంటున్నారు. ప్రయాణికుల భద్రత కోసం మెట్రో స్టేషన్లు, ట్రైన్లలో భద్రతా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు అధికారులు. సీసీ కెమెరాల నిఘాతో పాటు సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉంటారని తెలిపారు. చెక్ బౌన్స్ కేసులో హిమాయత్ నగర్కు చెందిన బిల్డర్ వెంకటేశ్వర్కు 6 నెలల జైలు శిక్ష విధించింది నాంపల్లి కోర్టు. ఓ వ్యాపారికి బాకీ పడిన 4.5 లక్షలతో పాటు అదనంగా మరో 50,000 కూడా చెల్లించాలని ఆదేశించింది. తన దగ్గర 6.5 లక్షల విలువైన హార్డ్వేర్ సామాగ్రి కొనుగోలు చేశాడని తెలిపాడు వ్యాపారి సుందరయ్య. ఇక 2 లక్షలు చెల్లించి మిగిలిన డబ్బులకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయన్నాడు. దీంతో కోర్టులో కేసు వేయడంతో విచారించి తీర్పు ఇచ్చారని తెలిపాడు వ్యాపారి. నేను షాపు 1991 నవంబర్ 20 షాప్ పెట్టి ఇక్కడ ఉప్పల ప్రకాష్. ఇతను హిమాయత్ నగర్ లో ఇతను ఆఫీస్ ఉంది. ఇతను నా దగ్గర గత 10 సంవత్సరాలు పరిచయం ఉన్నాడు. 2022 ఏప్రిల్ లో నా దగ్గర 6.5 లక్షల సామాన్ తీసుకుపోయిన తర్వాత 23లో 6.5 లక్షల చెక్కులు ఇచ్చిండు. ఇచ్చినాక అందులో చెక్కులు ఫెయిల్ అయినాయి. 3 చెక్కులు ఫెయిల్ అయితే ఒక 2 లక్షలు ఆర్డర్ చేసి కొట్టిండు. మిగతా 4.5 లక్షల చెక్కులు డబ్బులు అడిగినప్పుడు నా దగ్గర లేవు, 10 ఏళ్ళకి ఇస్తా, 5 ఏళ్ళకి ఇస్తా, 7 ఏళ్ళకి ఇస్తా చెప్పి రకరకాలుగా మాట్లాడిండు. సేమ్ టైంలో మేము 9th కోర్టు మేజిస్ట్రేట్ వాళ్ళను కోర్టులో పిటిషన్ దాఖలు చేసినాం. కోర్టును అప్రూవ్ అయినాం. కోర్టులో అప్రూవ్ అయినప్పుడు మా కేసు అడ్మిట్ అయింది. అడ్మిట్ అయిన తర్వాత 2 సంవత్సరాల నుంచి మేము కోర్టుకు పోతున్నాం. 2 సంవత్సరాల తర్వాత కోర్టులో అతనికి 5 లక్షల రూపాయలు డబ్బులు కట్టమని తీర్పిస్తూ 6 నెలల జైలు శిక్ష కూడా వేయడం జరిగింది. తర్వాత అదనంగా డబ్బులు కట్టకపోతే 2 నెలల శిక్ష వేయడం కూడా జరిగింది. కాబట్టి కోర్టు మీద చాలా గౌరవం ఉంది, న్యాయస్థానం మీద గౌరవం ఉంది. న్యాయస్థానం నాకు చాలా మంచి తీర్పిచ్చింది.
నేను సంతోష్ నగర్లో మహాదేవ్ గారి నాది 34 సంవత్సరాల షాప్ ఇది. ఈ రోజు నాకు కోర్టు ద్వారా మంచి న్యాయం జరిగింది. రాష్ట్రంలో నర్సింగ్ స్కూళ్లు కాలేజీలో అవకతవకలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలీవుల్లా ఖాద్రీ, కార్యదర్శి ధర్మేంద్ర. కోటిలోని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కార్యాలయం ముందు నిరసన చేసి వినతి పత్రం అందజేశారు. నర్సింగ్ ప్రమోషన్లలో అవకతవకలు, లెక్చరర్ పోస్టుల భర్తీలో ఆలస్యం, ఫ్యాకల్టీ కొరత, క్లినికల్ శిక్షణలో లోపాలు ఉన్నాయని తెలిపారు. అవినీతి ఆరోపణలపై ఏసీబీ విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఏఐవైఎఫ్ నాయకులు. నర్సింగ్ స్కూల్ కళాశాల అవకతవకలపై గుట్టు రట్టు చేయాలి. నర్సింగ్ కళాశాల ప్రమోషన్లపై తెలంగాణ రాష్ట్రంలోని నర్సింగ్ కాలేజీకి సంబంధించినటువంటి స్కూళ్ళు కళాశాలలో ఈరోజు అనేక అక్రమాలు అవినీతికి పాల్పడుతున్నారు. ప్రధానంగా ఈ కళాశాల నిర్వహణ పూర్తి స్థాయిలో జరిగినప్పటికీ కానీ ఈరోజు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పూర్తిగా ఈరోజు అక్రమార్జన పేరుతోని ఈ కళాశాల నుంచి విచ్చలవిడిగా డబ్బులు దండుకుంటుంది. వాస్తవం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత బీఆర్ఎస్ హయాంలోనే ఈ కళాశాలకు సంబంధించినటువంటి భవనాలు నిర్మితమైతే ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో ఈ కళాశాల నిర్వహణకు సంబంధించిన అనుమతులు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు ఈ మెడికల్ కౌన్సిల్ సంబంధించినటువంటి వీళ్ళు పూర్తిగా తర్ఫీదు చేసి జీవోని ఆధారితంగా కళాశాలకు సంబంధించినటువంటి అనుమతులు ఇచ్చింది. కానీ అనుమతులు ఇచ్చినటువంటి కళాశాలల్లో నిజంగా ఈరోజు కళాశాలలు అక్కడ జరగట్లేదు, నిర్వహణ కూడా ఎట్లా లేదు. ఎందుకంటే జీవోలో స్పష్టంగా కళాశాలలు వాటి అడ్రస్లు ఇచ్చారు, కానీ అడ్రస్లలో ఈరోజు కళాశాల నిర్వహణ జరగట్లేదు. ఇది పూర్తిగా దుర్మార్గమైన చర్య. ఇది పూర్తిగా విద్యార్థులని, తల్లిదండ్రులని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మోసం చేయడమేనని చెప్పి ఈరోజు అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర సమితిగా మేము అభివర్ణిస్తున్నాం. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు మంత్రివర్గ విస్తరణ చేయవద్దని ఎక్కడా లేదన్నారు బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డి. అయితే అజారుద్దీన్ని మంత్రివర్గంలోకి తీసుకోవడం ఆపేక్షణీయమన్నారు. ఎన్నికల్లో లబ్ధి కోసం ఒక వర్గం ఓట్ల కోసమే అజారుద్దీన్కి మంత్రి పదవి ఇస్తున్నారన్నారు. మంత్రి పదవి ఆశ చూపి ఆ వర్గాన్ని మోసం చేయాలని కాంగ్రెస్ చూస్తుందన్నారు. దీనిపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు శశిధర్ రెడ్డి. ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగితే అధికారుల నిర్లక్ష్యానికి సంబంధించి చర్యలు తీసుకోవాలన్నారు. సినీ కార్మికులను ప్రభావితం చేసేలా సీఎం ప్రకటనలు చేశారని, ఆ కార్యక్రమానికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. మామూలుగా ఎన్నికల నియమావళి అమలు జరిగిన తర్వాత ఒక మంత్రివర్గ విస్తరణ చేయకూడదు అనేది లేదు. కానీ ఇది ఖచ్చితంగా అయితే ఎలక్షన్ కమిషన్ ముందు పర్మిషన్ తీసుకొని చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడు ఏదైతే పేరు బయటికి వచ్చిందో మహమ్మద్ అజరుద్దీన్, ఈయన గతంలో జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి వ్యక్తి. ప్రత్యేకంగా ఈ సమయంలో ఈ ప్రకటన చేయడం కూడా ఇది ఒక సీరియస్ వైలేషన్ ఆఫ్ ది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేటువంటి విషయాన్ని, దీనిపైన గట్టి చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది.